కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధి కేశవాపూర్లో కీడు వంటలకు వెళ్లారు గ్రామస్తులు. ఒకే నెలలో 18 మంది గ్రామస్తులు చనిపోవడంతో గ్రామానికి కీడు సోకిందని భావిస్తూ కీడు వంటలకు వెళ్లారు. గ్రామస్తులంతా ఇళ్లకు తాళాలు వేసి కుటుంబంతో సహా వంటలకు వెళ్లారు. గ్రామ శివార్లలోని పొలాల్లో వంటలు చేసుకుని రోజంతా అక్కడే గడిపారు. మంచాల వాడి ఉన్న ఆయనే చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయినాక ఆయన ఇంట్లోనే అలా కొడుకు చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయినాక ఇంకొక ఆయన చచ్చిపోయాడు. ఈయన దినాల నాడు ఇంకొక ఆయన చచ్చిపోయాడు. మళ్ళీ ఈయన దినాల రేపు దినాలనంగా ఒక ఆయన చచ్చిపోయాడు. ఒక ఆమె ముగ్గురు బిడ్డల తల్లి మందాగి చచ్చిపోయింది. మళ్ళీ వాళ్ళింటనే ఇంకా చిన్న మామ బిడ్డ పడిసిదే, పిల్లలు లేరు జల్లలు లేరు, ఆమె చచ్చిపోయింది. ఆమె చచ్చిపోయినాక ఈయన దినాలైతేనే ఒక ఆయనకు అటోటాక్ వచ్చి ఆయన చచ్చిపోయాడు. ఈ 4-5 నెలలనే 11 మంది చచ్చిపోయారు. అయ్యగారిని అడిగిర్రట, కీడు వంటల ఊరి మీ ఊరి మీద ఏమన్నా ఉండవచ్చు, గారిని ఉంటే వెళ్ళిపోతుందని చెప్పింది. శుభ్రం సంబంధించినటువంటి గ్రామ ప్రజలందరము కూడా పెద్ద మనుషులం అందరం వెళ్ళి పంతుల దగ్గరికి వెళ్తే మీ ఊరికి కీడు సోకిందనే ఉద్దేశం కొద్దీ మీరు బయట వంటలకు వెళ్ళానని చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఊరందరూ కలిసి కీడు వంటలకు పలానా ప్రాంతానికి వెళ్ళి మీరు వండుకోవాలి చేయాలనే ఉద్దేశం కొద్ది ఇక్కడ రావడం జరిగింది. ఇళ్ళలకు తాళాలు వేసుకొని ఏ ఒక్కరు కూడా మా మతం లేకుండా ఏది లేకుండా అందరు రావడం జరిగింది ఇక్కడికి. సో అందుకని ఇక్కడికి వచ్చి వంటలు వార్పులు చేసుకొని ఉన్నాము. తర్వాత సాయంత్రం 6 గంటలకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతాము.